తిరుమల లడ్డూ వివాదం పెను ప్రకంపనలకు దారితీసింది. ఈ కేసుకు సంబంధించి విచారణ వేగవంతంగా సాగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో జంతు కొవ్వు వాడారని ఏపీ సీఎం చంద్రబాబు గత ఏడాది జూలైలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అది మొదలు రచ్చరచ్చ జరిగింది. కోట్లాది మంది శ్రీవారి భక్తులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ నేతృత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేపడుతున్నారు. గత కొద్ది రోజులుగా విచారణ కొనసాగుతోంది. అయితే ఇటీవల వైవి సుబ్బారెడ్డి సన్నిహితుడు పిఏగా భావిస్తున్న వెంకన్న అనే వ్యక్తి అరెస్ట్ అయ్యారు. ఆయన అరెస్టు సందర్భంగా ప్రత్యేక దర్యాప్తు బృందం రిమాండ్ రిపోర్టులో సంచలన అంశాలు బయటపెట్టింది. వాస్తవానికి టీటీడీ అధ్యక్షుడు వైవి సుబ్బారెడ్డి ఉండేవారు. ఈయన జగన్మోహన్ రెడ్డికి స్వయానా బాబాయ్. వైవికి వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈయనను టీటీడీ అధ్యక్షుడిగా నియమించారు. 4 ఏళ్ల పాటు ఇదే పదవిలో కొనసాగారు. వైసీపీ అధికారంలోకి వస్తే టీటీడీ అధ్యక్ష పదవి గురించే వైవి ఎన్నికల్లో టికెట్టు ఇవ్వనున్నట్లు ప్రచారం నడిచింది. అయితే ఏకధాటిగా 4 ఏళ్ల పాటు టీటీడీ అధ్యక్షుడిగా కొనసాగారు వైవి. ఆ సమయంలో ఆయన పిఏగా అప్పన్న ఉండేవారు. అయితే లడ్డూ వివాదం బయటకొచ్చిన తర్వాత దీనిపై సీబీఐ విచారణ కోరుతూ ఇదే వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్తోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించింది సుప్రీం. ఇప్పుడు అదే దర్యాప్తు బృందం వైవి ప్రధాన అనుచరుడు పిఏను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. రిమాండ్ రిపోర్టులో సంచలన అంశాలు బయటకొచ్చాయి. వైవి హయాంలో టీటీడీని వెంకన్న ప్రభావితం చేశారన్నది ప్రధాన అభియోగం. భోలేబాబా సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా చేసేందుకు ముందుకొచ్చింది. అయితే కిలో 25 రూపాయల వరకు కమిషన్ వెంకన్న డిమాండ్ చేసినట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. భోలేబాబా సంస్థ ముందుకు రాకపోవడంతో అధికారులపై ఒత్తిడి తెచ్చి వారికి అవకాశం లేకుండా చేశారట. ప్రీమియర్ ఫుడ్స్ అనే సంస్థకు కాంట్రాక్ట్ ఇప్పించారని, కమిషన్ ఇచ్చేందుకు ముందుకు రావడంతోనే అలా చేశారని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది దర్యాప్తు బృందం. అయితే ఇలా వచ్చిన సొమ్ము వైవి సుబ్బారెడ్డికి బదలాయించారని అనుమానం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఈ కేసు సంచలనంగా మారుతోంది. త్వరలో వైవి సుబ్బారెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉంది.